అణువు వల్లనే ఈ లోకమంతా తిరుగుతోందని 1000 సంవత్సరాల క్రితమే తిరుమూలర్ చెప్పేశారు. దాన్ని మీ మోడర్న్ సైన్స్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కనుక్కున్నారు. మీరు ఈ లోకంలోనే అతి గొప్ప పరిశోధనా కేంద్రం అని చెప్తున్నారే సర్న్, అందులో కూడా నటరాజుని విగ్రహమే పెట్టారు. మన పూర్వీకుల విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకండి. ఊరికే ఫార్మాలిటీ అడగడానికి వస్తే వేదాంతాలు చెప్తారేటండి? ప్రసాదం సిద్ధంగా ఉంది, తినేసి వెళ్ళండి. సార్, ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కడు బిల్డప్ ఇస్తాడండి సార్. బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి? 5000 సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా గుడికి. అసలు విషయం ఏంటి సార్? 6 తర్వాత అక్కడికి వెళ్తే ఏదో పిచ్చి పడుతుంది అని అంటున్నారు. అదా, ఈ ఊర్లో నిమ్మకాయలు దొరక్క. సార్ సీరియస్గా చెప్పండి సార్. అందుకేనయ్యా దీన్ని తీసి పెట్టాను. ఖాళీగా ఉన్నాగా, పట్టుకో. అర్జున్, టీం గురించి ఏమనుకుంటున్నావు? మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే, చెప్పింది చేస్తున్నారు, అడిగింది చెప్తున్నారు. ఏదేమైనా మిషన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేద్దాం. కానీ ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బుగా మార్చాలి. అది నా ఏరియా. నువ్వు మిషన్ కంప్లీట్ చేసిన గంటలో డబ్బు వచ్చేస్తుంది. ఆ బయ్యర్ ఎవరు? ఫెరారీనో ల్యాంబోర్గినియో వాడేనా? నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ ఉన్నారు. శాన్స్ ఫెరారో యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాడు. వాడెవడన్నది నేను పట్టించుకోను, అది నాకు సంబంధం లేని విషయం. మన దగ్గర ఎవడు నిజాయితీగా ఉన్నాడు వాడికి మనం వస్తువులు ఇద్దాం. తోలుబొమ్మలాట చూడటానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. అల్లిరాని కథ వింటే ఈ లోకమంతా పరవశిస్తుంది. యువరాణి అల్లిరాని తనని ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడని, అతని నుంచి తనని కాపాడమని శ్రీకృష్ణుని పిలుస్తుంది. కష్టం కరదేర్చుగన్నయ్య, కాపాడరావా కృష్ణయ్య అని వేడుకోగానే ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుడు. నీవు కోసిన సోమవల్లి పువ్వుని ఆ రాక్షసుడి చేతిలో పెట్టు అనగానే శ్రీకృష్ణుడి మాటలకు ఆనందించి కన్నీరు తుడుచుకొని రండి తమ్ముడు, రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే సార్. కూర్చోండి. ఏంటి విశేషం? ఏమి లేదు తమ్ముడు, వచ్చే వారం గుళ్ళో జాతర కదా, ఈ వారం అంతా మా ఊళ్ళో ఆటలు పాటలు ఉంటాయి. ఓ, వీడు మా బంధువుల అబ్బాయి, మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నమస్తే. ఏమన్నా తింటావా తమ్ముడు? వద్దు, ఏమవుతుంది. పానకం తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. రే పానకం తీసుకురా. తీసుకురాయా. పెట్టింది అల్లిరాణి. తీసుకోండి సార్. థ్యాంక్స్. సరే సార్. అన్నట్టు పెద్ద ఆయన కలవటానికి వెళ్ళారు కదా, ఏమైంది? ఏమని చెప్పమంటారండి? ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటారు? ఎలా ఇస్తారు తమ్ముడు? అది మామూలు గుడి కాదు తమ్ముడు. ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా? ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం. అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా అగస్త్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది. ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు. అలాంటప్పుడు రాత్రుళ్ళు మాత్రమే ఎందుకలా? పిచ్చి పడుతుంది తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికి వెళ్ళిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు. ఇది కూడా కథేగా. అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా? కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు. తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది. ఇది మీకెలా దొరికింది సార్? ఆయన మా నాన్నగారు. చివరిగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు. నేను వెళ్తాను సార్.
నాలో సగం లేడు, నన్ను పాతేస్తాడంట. అకస్మాత్తుగా ఎలా వచ్చారేమిటి స్వామి? కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణీ నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. సింగార మదన మోహన హే శ్యామ సుందర. స్వామి, వీరు మీకోసం నమస్కారం. సింగార మదన మోహన. ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను బాబు. అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణీ నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది. శ్రీ మురళి మోహన. ప్రతి సంవత్సరం 4 కుండలు పెడతారు. ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి ఉట్టి కొట్టిస్తారు. ఈ 4 కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది. ఇది ఒక్కసారి కూడా తప్పింది లేదు. సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. సింగార రూప శ్యామ సుందర మదన మోహన. శ్యామ సుందర మదన మోహన. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ళ నమ్మకం.